ఇది క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనుస్సుకు అధిపతి అయినటువంటి గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు, షష్టమాధిపత్యంలో ఉన్నాడు, 8వ ఇంట్లో బుధుడు. అయితే ఏది ఏమైనా ధనుస్సు రాశి వారికి తృతీయాధిపత్యంలో శని, 4వ ఇంట్లో రాహువు. 4వ ఇంట్లో రాహు కూడా ఇబ్బందికరమైనటువంటి వాడే. హెచ్చరికలు జారీ, శని ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తాడు, అంతకన్నా కొద్దిగా ఎక్స్ట్రాగానే హెచ్చరికలు జారీ చేస్తాడు. ఇతని కాలం కూడా 18 సంవత్సరాలే కదా, 18 నెలలు, 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు మన ఏముందంటే రాహు మహాదశ దశలు రాసినప్పుడు వస్తాయి. 19 సంవత్సరాలు శని మహాదశ, 20 సంవత్సరాలు శుక్ర మహాదశ, ఇలాగ మన దశలు రాస్తాం. దశాంశాలు తీసుకున్నప్పుడు దశలు. అలాగే రాహు దశ మనకి 18 నెలల కాలం కూడా రాహు దశ అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి, 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. కోపం పెంచేస్తాడు. వీరికి ఏముందంటే ధనుస్సు రాశి వారికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి ఉద్రిక్తపూర్వకంగానే ఉంటారు. శాంతం అవసరం. మంచి జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు. ఏంటంటే గురుబలం ఉన్నటువంటి గ్రహం ఏదైతే ఉందో, గురుబలం ఉన్నది ధనుస్సు రాశి. అటువంటి గురుడు ఎక్కడున్నాడు? 1, 2, షష్టమాధిపత్యంలో ఉన్నాడు. షష్టమాధిపతి 7వ మంది ఉన్నాడు. అంచేత గురుడు షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో ఉన్న, అష్టమంలో ఉన్న షష్ట అష్టకములు కష్ట నష్టములే కానీ శుభప్రదములు కావు. గురుబలం చాలా అవసరం. వీళ్ళకి గురుబలం కొద్దిగా పవర్ తగ్గింది. ఈ పవర్ తగ్గడం వల్ల కొన్ని ఇబ్బందులు, జ్ఞాపక శక్తి నశించుట, ఏదైతే ముందుకు వెళ్ళలేకపోవుట, ఉద్రిక్తపూర్వకమైనటువంటి వ్యవహారంలో నడుచుకునుట, అంటే ఒక ఆవేశం, కోపం, ఆందోళన, కుటుంబాధిపత్యంలో కూడా ఘర్షణలో, బంధువర్గములతో విరోధము, స్నేహితులతో విరోధము, కలిసికట్టుగా ఉండలేకపోవుట, మనసు చిరాకుగా ఉండుట, ఇవన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు అవసరము. అలాగని ఆందోళన చెందవలసిన పని లేదు. విద్యార్థులకు అన్ని రకాలుగానే బాగానే ఉంది. మెరిట్తోనే విద్యను సాధిస్తారు. దానికి గోచారానికి, చదువుకి, ఎందుకంటే గురుబలం ఉన్నది. గురుబలం ఉన్న రాశి కొద్దిగా అటు ఇటు అయినా సరే వాడు మంచి మార్కులతో జ్ఞాపకశక్తి నశిస్తున్నా రాహు తాలూకా అది మొండివాడు కాబట్టి ఒక ఏమన్నా గొప్ప శత్రువు వేట, మిత్రుడు శత్రువుగా మారుట, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుచేత జాగ్రత్తగా దైవారాధన చెయ్యండి. మరి ఎటువంటి దైవాన్ని ఆరాధించాలి? అమ్మవారి కుంకుమ పూజ చేయాలి, ఏకవార అభిషేకం చేసుకోండి. అన్ని విధాలా లాభదాయకం ఉంటుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓ